హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రామ్య వాళ్ళ కిచెన్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు మీ ముందుకు ఒక షార్ట్ వీడియోతో రాస్తున్నా అండి. ఏంటి ప్రతిసారి లాంగ్ వీడియో ఉంటుంది, ఈసారి షార్ట్ వీడియో ఉంటుందని అనుకుంటున్నారా? ఏం లేదండి, నైట్ రైస్ ఉండిపోయింది. సో మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలో తెలియక ఫ్రైడ్ రైస్ చేసుకుందాం అనుకున్నా. సో దానికోసం అన్ని కట్ చేసి పెట్టుకున్నా. ఆ తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు అలాగే ఒక స్పూన్ ఆవాలు వేసుకొని అవి చిటిపెట్టలాడిన తర్వాత ఏవైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నానండి. సో దీన్ని మీడియం ఫ్లేమ్కి మంటని అడ్జస్ట్ చేసుకొని ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకున్నా. ఎందుకంటే మరీ మాడిపోతే ఫ్రైడ్ రైస్ బాగోదండి, చేదొస్తుంది. సో దానికోసమని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ బ్రౌన్ కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకున్నా. అలానే టమాటాస్ని ఇక్కడ యాడ్ చేసా. నేను టమాటాస్ని ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే, నేను ఇక్కడ ఏ సాసులు ఫ్రైడ్ రైస్లో యూస్ చేయనండి. రెగ్యులర్గా అసలు నేను సాసులు ఏమి యూస్ చేయను. సో దానికోసం ఆ వెట్నెస్ కోసం నేను ఇక్కడ టమాటాస్ని యాడ్ చేసుకున్నా ఫ్లేవర్ కోసం. అలాగే నాకు ఇక్కడ అవైలబిలిటీ బట్టి నేను ఇక్కడ క్యాప్సికమ్, క్యారెట్ అలాగే క్యాబేజ్ తీసుకున్నా. మీ అవైలబిలిటీ బట్టి మీకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే నేను ఇక్కడ వీటిని ఉడకబెట్టలేదండి, బాయిల్ చేయకుండా డైరెక్ట్గా యాడ్ చేసుకున్నా. కొందరు బాయిల్ చేసుకుంటారు, అది ఏమీ అవసరం లేదండి. జస్ట్ ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మూత పెట్టుకొని కుక్ చేసేసుకుంటే అవి కుక్ అయిపోతాయి. సో నేను అలానే కుక్ చేసుకున్నా అండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని వాటిని కుక్ చేసేసుకున్నా. సో అవి కొంచెం కుక్ అయిన తర్వాత ఇక్కడ మసాలాలు తీసుకున్నా. మసాలాలు అంటే ఏవో అనుకున్నారు, ఉప్పు, కారం, పసుపు అండ్ చిన్న గరం మసాలా, ఇవన్నీ హోమ్మేడ్. ఓకేనా? సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని అటు ఇటు బాగా ఫ్రై చేసుకున్నా. ఎందుకంటే మసాలాలు హై ఫ్లేమ్లో అయితే మాడిపోతే చేదు వచ్చేస్తుంది. సో అందుకని మనం మంటని కొంచెం అడ్జస్ట్ చేసుకొని అలా అటు ఇటు కలిపేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఏదైతే నైట్ రైస్ ఉండిపోయిందో దాన్ని యాడ్ చేసేసానండి. సో అలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి అటు ఇటు బాగా కలిపేసుకుని మొత్తం ఈవెన్గా మొత్తం రైస్కి ఆ మిక్చర్ అంతా పట్టేసేలాగా ఒకసారి కలిపేసుకుంటే అంతే. ఒక్క 2 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసేసుకున్నాం అనుకోండి, అంతే అండి, వేడి వేడి వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. నేనైతే ఇక్కడ కొత్తిమీర అండ్ అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసేసి గార్నిష్ చేసేసుకున్నా. ఒకసారి మళ్ళీ వాటిని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. అంతే అండి, సింపుల్ వేలో వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది వేడివేడిగా. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.